హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. రేపు కార్తీక శనివారం. చాలా పవిత్రమైనటువంటి రోజు. అయితే రేపు శనివారం రోజు కేవలం యాలకులతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఇక కోట్లు అప్పు ఉన్నా సరే ఇట్టే తీరిపోతుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే గనుక ఇక సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము. కలియుగంలో భక్తుల కోరికలన్నీ కూడా ఇట్టే తీర్చే ఈ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎవరిపైన ఉన్నా సరే వారి జీవితం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా, మరింత ఆహ్లాదకరంగా మారిపోతుంది అని, కష్టాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు అనేవి వారి జీవితంలో ఉండవు అని శాస్త్రం అయితే తెలుపుతుంది. భక్తులు ఏ కోరిక కోరినా సరే ఇట్టే తీర్చగల శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఉంది అని నమ్ముతూ ఉంటాము. అంతేకాకుండా చాలా పెద్ద కష్టం, ఎంతో పెద్ద ఆపద వచ్చినప్పుడు వాటి నుంచి గట్టెక్కించే ఏకైక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని నమ్ముతూ ఉంటాము. ఇక కేవలం ఆర్థికపరమైనటువంటి విషయాలు మాత్రమే కాదు, ఇంట్లో సమస్యలు, గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలను కూడా స్వామివారు పరిష్కరించగలుగుతారు అని నమ్మకం. ఇక ముఖ్యంగా ఈ రోజులలో ఉన్నటువంటి పెద్ద సమస్య అనేది డబ్బు సమస్య. ఈ సమస్య ప్రతి మనిషిని కూడా పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉంటుంది. ఇక అన్ని వారాలలోకెల్లా శనివారం చాలా ప్రత్యేకమైనదని అందరూ నమ్ముతూ ఉంటాము. ఈ శనివారం రోజు స్వామివారిని భక్తులు శ్రద్ధతో పూజిస్తారు. స్వామివారికి సువాసన భరితమైనటువంటి వస్తువులు అన్నా, ఇక పచ్చకర్పూరం యొక్క సువాసన అన్నా చాలా ఇష్టం. అలానే పసుపు రంగు పట్టుబట్టలు అన్న స్వామివారికి ఎంతో ప్రీతికరం. అయితే స్వామివారి యొక్క అనుగ్రహం ఎవరిపైన ఉన్నా సరే ఇక స్వామివారిని ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో స్వామివారిని పూజిస్తూ నమ్ముతూ ఉంటారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు స్వామి. అయితే స్వామివారికి శనివారం అంటే చాలా ఇష్టం. ఎంతోమంది అప్పు సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా మళ్ళీ మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఇలా అప్పు అనేది పెరుగుతూ పోతుంది తప్ప ఆ అప్పు అనేది తీరేటటువంటి మార్గాలు అనేవి అసలు కనిపించవు. ఏ విధమైనటువంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికి ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతూ, దిగులు చెందుతూ, బెంగపడుతూ ఉంటారు. అయితే స్వామివారి అనుగ్రహం ఎవరిపైన ఉన్నా సరే ఆ అనుగ్రహంతో ఖచ్చితంగా వారి యొక్క సమస్యలు అనేవి తప్పకుండా తీరిపోతాయి. మరి అయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే యాలకులతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనే పూర్తి వివరాలు మనం చక్కగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. మరి అయితే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి. అప్పుడే నేను ఏం చెప్తున్నానో మీకు తప్పకుండా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోని పూర్తిగా చూసినట్లయితే, తర్వాత నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మరి స్వామివారికి శనివారం అంటే ఎందుకు ఇష్టమో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఏ ఏ వారాలు ఏ ఏ దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది, వాటి గురించి పండితులు, శాస్త్రాలు ఏం వివరిస్తున్నాయో కూడా ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాము. అయితే ఆదివారం రోజు సూర్యభగవానుడు, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు. బుధవారం గణపతికి, అయ్యప్ప స్వామికి, గురువారం బాబాకి, దత్తాత్రేయుడికి, అలానే శుక్రవారం రోజు అమ్మవారికి, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారికి, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా కేటాయించబడింది. మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి మాత్రం శనివారం అంటే ఎందుకు ప్రత్యేకమైనది అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓంకారం ప్రారంభించిన రోజు శనివారం. శనివారం రోజు శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళకు శనీశ్వరు యొక్క పీడలు ఉండవు అని చెబుతున్నారు మన పండితులు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు కూడా శనివారం. ఆలయ నిర్మాణం చెయ్యమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞాపించినటువంటి రోజు కూడా శనివారం. శనివారం నాడు ఆలయ ప్రవేశం చేసింది పద్మావతి.
అమ్మవారిని పెళ్లి చేసుకున్నది కూడా శనివారమే. వెంకటేశ్వర స్వామి దర్శనం పుట్టింది కూడా శనివారమే. అందుకే ఏడు కొండల వాడికి శనివారం అంటే అంత ప్రీతికరం. మరి వెంకటేశ్వర స్వామి ఇలా శనివారం అంటే ఎంతో ఇష్టం. ఇక స్వామివారిని భక్తులు శనివారం రోజున పూజిస్తూ ఉంటారు. మొక్కుకుంటూ వ్రతాలు, నోములు, మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి యొక్క నామం అన్న నానుడి ప్రకారం కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం ఆ శ్రీనివాసుడు. అందువల్ల భక్తులు తమకు ఎదురయ్యేటటువంటి కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధల నుంచి గట్టెక్కించమని, ఇక కష్టాల నుంచి బయటపడేయాలి అని, అలానే కష్టాల నుంచి గట్టెక్కించమని, ఆపద నుంచి గట్టెక్కించమని ఆ ఆపద మొక్కుల వాడిని నమ్ముకుంటూ ఉంటారు. అలానే వాడవాడలో ఉన్న శ్రీనివాసుని ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. మామూలు రోజుల కంటే కూడాను శనివారం ఆయనను పూజిస్తే శనీశ్వరుడు పెట్టేటటువంటి బాధల నుంచి విముక్తి లభిస్తుందని, పైగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా త్వరగా తీరుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. శ్రీనివాసుడు మనల్ని అనుగ్రహిస్తే చాలు, ఇక ఏ గండము మన దరి చేరదు అని మన నమ్మకం. ఇక ఆర్థిక సమస్యలు అనేవి దరిదాపుల్లోనికి కూడా ఉండవు అని నమ్ముతూ ఉంటాము. ఇంతటి గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి శనివారం రోజు మరి యాలకులతో ఏ పరిహారం చేయాలనంటే, ముందుగా ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోండి. పసుపు రంగు దారం మీ దగ్గర లేకపోతే గనక ఒక తెల్లటి దారాన్ని తీసుకొని 5 పోగులు వెయ్యండి. ఇలా 5 పోగులు వేసిన తర్వాత ఆ తెల్లటి దారానికి పసుపును, అంటే పసుపు రంగు కలిపిన నీటిని అద్దండి. ఇలా ఆ నీటిలో తడిపిన తర్వాత ఆ దారాన్ని చక్కగా ఆరబెట్టండి. అప్పుడు ఆ దారం అనేది పసుపు రంగులోకి మారిపోతుంది. ఇక ఆ పసుపు రంగులో ఉన్నటువంటి దారానికి 11 లేదా 21 యాలకులను గుచ్చి మాలగా తయారు చేయండి. ఆ విధంగా మాలగా తయారు చేసిన దాన్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. ఇలా 11 శనివారాల పాటు చేయండి. ముందుగా 11 లేదా 21 యాలకులను పసుపు దారాన్ని గుచ్చి మాలగా తయారు చేస్తాం కదా, ఆ మాలను శనివారం రోజు స్వామివారికి సమర్పించండి. మళ్ళీ వచ్చే వారం రోజు ఆ మాలను తీసి ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టండి. ఇక మళ్ళీ కొత్త మాలను తయారు చేసి వెయ్యండి. ఎప్పుడైనా కూడా మీరు మొదటిసారిగా ఈ యొక్క పరిహారం చేస్తున్నప్పుడు మొదటి వారము 11 యాలకులను మీరు దండగా వేస్తున్నారంటే, అలా మీరు చేయవలసిన మిగిలిన వారాలు కూడా 11 యాలకులను మాత్రమే గుచ్చండి. లేదు మీరు 21 వాడుతున్నారంటే మిగిలిన వారాలు కూడా 21 యాలకులను మాత్రమే గుచ్చి వెంకటేశ్వర స్వామి మెడలో వెయ్యండి. ఇలా మాలను తయారు చేసి వెయ్యండి. ఇలా 11 లేదా 9 వారాలు అలానే యాలకుల మాలను వెయ్యండి. ఇలా 11 లేదా 9 వారాలు పూర్తయ్యే లోపు మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. శనివారం రోజు ఈ పరిహారం చేసే సమయంలో ఖచ్చితంగా ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి ముందు, అంటే స్వామివారి ఫోటో ముందు కానీ, పూజా గదిలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆ రోజు ఖచ్చితంగా మాంసాహారాన్ని తీసుకోకూడదు. ఇలా భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో చక్కగా చేస్తే గనుక ఒక కోరిక లేదా ఒక సంకల్పం కోరుకుని ఈ విధంగా పరిహారం చేయండి. ఖచ్చితంగా 9 లేదా 11 శనివారాల పాటు పూర్తయ్యే లోపు మీ యొక్క కోరిక అనేది తీరడం జరుగుతుంది. అప్పుడు అప్పులు అనేవి కూడా తీరుతాయి. మెల్లమెల్లగా వాటికి తీర్చుకునేటటువంటి మార్గం కూడా మీకు కనబడుతుంది. అప్పులు తీరే మార్గాలు ఎన్నో కూడా మీ కళ్ళకు కనిపిస్తాయి. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది. సంపాదించే ఎన్నో రకాల మార్గాలు తెరుచుకుంటాయి. సకల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్వామివారి అనుగ్రహంతో పాటు కష్టాలు అనేవి దూరమైపోతాయి. ఈ విధంగా మరి 11 వారాలు చేశాక ఆ మాలను ఏం చేయాలి అనంటే, పూర్తిగా ఈ మాలలన్నీ కూడా ఒక దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఇక మీ పరిహారం పూర్తయ్యాక ఆ 9 లేదా 11 మాలలను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా హోమం జరిగే ప్రదేశంలో ఆ హోమగుండంలో వెయ్యమని అక్కడున్న పూజారికి ఇవ్వండి. ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.
ఈ హోమగుండంలో వేసినా వెయ్యకపోయినా పరిహారం అనేది పూర్తి అయిపోతే నియమ నిష్టలతో చేస్తే ఫలితం తప్పకుండా చూస్తారు. అయితే ఇలా హోమంలో వేసేటటువంటి వీలు లేదండి, ఎవరు మాకు తెలియదు, ఆ సదుపాయం మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు దానిని ఏదైనా పారేటటువంటి నీటిలో మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పుకొని వేసేసేయండి. ఇదే విధంగా మీరు ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.